నమస్కారం. వెల్కమ్ టు యువర్ లాజిక్స్ టీవీ. ఈరోజు మనం 10th క్లాస్ హిందీ వ్యాకరణ మరియు భాషా కి బాత్లో భాగంగా ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదే లింగ్. దీన్ని మనం తెలుగులో కూడా లింగములు అంటే పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని అంటూ ఉంటాం. అట్లాగే మనం ఇంగ్లీష్లో తీసుకుంటే దీన్ని జెండర్ అంటుంటాం. ఫెమినైన్ జెండర్ అని, మస్కులిన్ జెండర్ అని. సో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మనకు మన చుట్టూతా ఉన్నటువంటి వ్యక్తులతో మరియు జంతువులతో తర్వాత వస్తువులతో మనం పోల్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా మనం ఒక భాష నేర్చుకోవాలంటే ప్రధానంగా మనం మాతృభాషలో ఆలోచించిన తర్వాతనే వేరొక భాషలోకి మనం వెళ్తాం. ఇప్పుడు మదర్ మదర్ అంటే ఓ అమ్మ అని, ఓ అమ్మనా, రైట్. ఫాదర్ ఫాదర్ అంటే నాన్న, ఓ నాన్న అని. అలా ఏదైనా కూడా మనం ఒక పదం టపీమని వేరే భాషా పదం మనం ముందుకు వచ్చిందంటే ఆ భాషా పదాన్ని మనం మన మాతృభాషలోకి అన్వయించుకున్న తర్వాతనే మళ్ళీ దాన్ని మనం ఓహో ఈ పదం ఇది. ఉదాహరణకి పీజియాన్ అని ఉంది ఇంగ్లీష్లో. పీజియాన్ అనగానే మనం మనసుకి ఏం తడుతుంది? ఒకవేళ పిక్చర్ కనుక చూస్తే ఓ ఇది మనకు పావురం అని తెలుస్తుంది. ఆ పిక్చర్ చూసినా కూడా మనం ఏమనుకుంటున్నాం? మనసులో మన మాతృభాషలో ఏముందో దాన్ని అనుకొని మనం విజువలైజ్ చేసుకుంటున్నాం. అదే మనం చేసుకుంటాం. అంటే ఇక్కడ కూడా ఏ భాషకైనా మొదటి మెట్టు మొదటి యొక్క సోపానం ఏముందంటే మన మాతృభాషనే. ఏ భాషనన్నా తీసుకోండి. అలాగే ఇక్కడ కూడా లింగ్ అనే టాపిక్ ఈరోజు మనం హిందీలో తీసుకోబోతున్నాం. ఆ లింగ్ అంటే ఏమిటి? ఫస్ట్ వాటికి పదానికి అర్థం ఏందో మనం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూడండి, లింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం రాసాం ఇక్కడ లింగ్ అంటే. లింగ్ అనేది ఈ పదం సంస్కృత భాష నుండి వచ్చినది. చాలా భాషలకి పుట్టినిల్లు లాంటిది, అమ్మ లాంటిది మాతృభాష. సో మరి లింగ్ అంటే ఏమిటి అంటే, లింగ్ అంటే సంస్కృత భాషలో చిహ్నము అని అర్థం. చిహ్నము అంటే గుర్తు. మరి ఒక పదం దేనికి గుర్తు అంటే, మనం ఏదైనా ఒక పదం తీసుకున్నప్పుడు ఇది ఏ జాతికి చెందినది, ఏ వర్గానికి చెందింది. ఇక్కడ ఏమిటంటే ఒక పదాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది స్త్రీ జాతికి చెందినదా, పురుష జాతికి చెందినదా, లేదా నపుంసక జాతికి చెందినదా అని మనకు తెలియపరిచేదే లింగ్. దాన్ని మనం చిహ్న అని కూడా అనొచ్చు. సో మరి ఇక్కడ తెలుగులో తీసుకున్నట్టయితే ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకి ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. ఎందుకు అంటే తెలుగులో 3 లింగములు ఉంటాయి. ఒకటి స్త్రీలింగం అని, పుల్లింగం అని, అదే పురుషలింగం అని, జడ పదార్థాలని మనము నపుంసక లింగంతో పోలుస్తాం. మరి హిందీలోకి వచ్చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇబ్బంది అంటున్నానంటే, ఇబ్బంది అంటున్నాడేమబ్బా సార్ మొదట్లో అని మీరు ఇబ్బంది పడద్దు. ఇబ్బంది అంటే ఇక్కడ ఏముంటుందంటే తెలుగులో పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం ఉన్నట్టు హిందీలో నపుంసకలింగం ఉండదు. అంటే మనం జడ పదార్థాలని, వస్తువులని మనం నపుంసకలింగంతో పోలుస్తాం. ఉదాహరణకు బోర్డు ఉందనుకోండి, బోర్డు బాగుంది అంటాం. అంటే ఆ బోర్డుని కూడా స్త్రీలింగంతోనే ముడిపెడతాం. స్త్రీలింగానికి వాడేటటువంటి పదాలతోనే దాన్ని మనం మాట్లాడతాం. ఆమె వస్తున్నది, అలాగే బోర్డు బాగున్నది, ఈ కారు బాగుంది అని వస్తువులని మరి స్త్రీలింగాన్ని ఒకే పదంతో దీదిగా మనం మాట్లాడుతున్నాం. అలాగా ఇక్కడ హిందీలో నపుంసకలింగం ఉండదు. నపుంసకలింగం ఉండదు కాబట్టి కొంచెం మనం ఇబ్బందిగా ఉంటుంది. సో అది కూడా మనం ఒక్కొక్కటి క్రమానుసారంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లింగ్. లింగ్ గురించి మీకు చెప్పాను. శాబ్దిక్ अर्थ అంటే ఒక పదానికి शब्द అంటే హిందీలో పదం అని అర్థం. शाब्दिक अर्थ क्या हुआ? चिन्ह हुआ. जिस चिन्ह से किसी व्यक्ति या वस्तु की जाति पता चलता है तो उसे हम कहते हैं लिंग. ఇక్కడ చూడండి, మనం జనరల్ గా మళ్ళీ ఇంట్లో ఉన్న వ్యక్తులతో, వస్తువులతో, మరి బయట మనం పాఠశాలకు వెళ్తాం.
పాఠశాల ఉండేటటువంటి వ్యక్తులతో మనకి ఎటువంటి బంధుత్వాలు ఉంటాయో వాటిని మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణకి అమ్మ స్త్రీలింగ్, నాన్న పుల్లింగ్, అన్న పుల్లింగ్, చెల్లి స్త్రీలింగ్ లేదా అక్క స్త్రీలింగ్. తర్వాత అలాగే మనం కొంచెం అడుగు బయటికి వెద్దాం. పాఠశాలకు వచ్చాం. పాఠశాలకు వచ్చిన తర్వాత సర్ అంటాం, మనం సార్ అంటాం, మనం దీర్ఘం తీస్తాం, మేడం అంటాం, లేదా సార్ అంటాం, టీచర్ అంటాం. టీచర్ టీచర్ అది కామన్ నౌన్. అది టీచర్ అంటే లేడీ టీచర్స్ ఉంటారు, జెంట్స్ టీచర్స్ ఉంటారు. మనం జెంట్స్ టీచర్ ముఖ్యంగా సార్ అని పలుకుతాం, అది లేడీ టీచర్లు అయితే టీచర్ అని పలుకుతాం. ఇక్కడ చూడండి, దాన్ని మనం హిందీలో తీసుకుంటే గురూజీ లేదా అధ్యాపక్, అధ్యాపిక టీచర్ అయితే. అలాగా మనము పిల్లలు ఉంటారు బాగా, మన ఫ్రెండ్స్, లడ్కా అబ్బాయి, లడ్కి అమ్మాయి. ఇది మనం వ్యక్తులకు. ఇప్పుడు కొద్దిగా బయటకు వచ్చి వస్తువులతో చూద్దాం. పంఖ అంటే ఫ్యాన్. ఫ్యాన్ ఏంది? పంఖకు స్త్రీలింగ్ ఉంటుందా? పంఖి అంటామా? అనం కదా. అంటే వాటిని పంఖ అని. అలా కొంచెం బయటికి వచ్చి పశువుల దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఆవు ఉంది, తర్వాత ఎద్దు ఉంది. మరి ఆవును ఏమంటాం హిందీలో? గాయ్ అంటాం. దాన్ని స్త్రీలింగ్ చెప్పాలంటే బయల్, పుల్లింగ్లో చెప్పాలంటే బయల్ అవుతుంది. ఇలా కొన్ని మీ ముందు ఇక్కడ మనం ఉదాహరణతో ముందుకెళ్దాం. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు చెప్పేది ఏమిటంటే, మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా హిందీలో ఉన్నటువంటి భాషాకి బాత్ వెనుకలు ఉన్న అన్ని లింకులు ఒక చోట రాసుకుంటే మీకు వాటి నుంచే వచ్చే అవకాశం 95% ఉంటుంది. అంటే ఇక్కడే మనం సక్సెస్ సాధించినాం. యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధానికి సర్వసన్నద్ధం కావడమే సగం యుద్ధాన్ని జయించినట్టు అవుతుంది. కాబట్టి మనం యుద్ధం వెళ్ళినప్పుడు యుద్ధంలో వెళ్ళి నా కత్తేడుంది, నా డాలేడుంది అని చూసుకునే బదులు అన్నీ సిద్ధమైపోతే మనం యుద్ధాన్ని విజయం సాధిస్తాం యుద్ధంలో. అదే విధంగా ఇక్కడ మీకు భాషాకి బాధలో నేను చెప్పాను, పోయిన క్లాస్లో కూడా ఏం చెప్పానంటే, పర్యాయవాచి అన్ని ఒక చోట రాసుకోండి, విలోమ శబ్దాన్ని ఒక చోట రాసుకోండి, అలాగే లింగ్ అన్ని ఒక చోట రాసుకోండి. ఈరోజు లింగ్ మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలు. జెండర్ అంటే ఇంగ్లీష్లో దీన్ని లింగ్నే జెండర్ అంటారు. మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 భాషల్లో కూడా మన జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇక్కడ ఫెమినిన్ జెండర్ అంటే స్త్రీలింగ్ అని, మస్కులిన్ జెండర్ ఇది పుల్లింగ్ అని. ఫొనెటిక్స్ లో వివిధ రకాలుగా పలుకుతూ ఉంటారు అది. కానీ ఇక్కడ ఫెమినిన్, మాస్కులిన్. ఫెమినిన్ అంటే స్త్రీలింగ్, మాస్కులిన్ అంటే పుల్లింగ్. ఇప్పుడు చూద్దాం ఒకటొకటి. ఫస్ట్ మొదటిది షేర్. చెప్పాను కదా, మనం కొంచెం పశువుల దగ్గరికి వెళ్దాం అప్పుడప్పుడు అని. షేర్ అంటే ఏమిటి చెప్పండి? చాలా మంది ఏమనుకుంటారు అంటే షేర్ అనగానే పులి అనుకుంటారు. కాదు, అరే షేర్ ఉన్నాడు రావాడు, షేర్ ఖాన్ రావాడు అని. షేర్ అంటే సింహము, లయన్, LION. మరి ఈ పులిని ఏమంటారు సార్ అంటే పులిని బాఘ్ అంటారు లేదా వాఘ్ అంటారు. బాఘ్ లేదా వాఘ్ ఎలా ఉంటుంది అంటే ఇలా. వాఘ్. వాఘ్ అనేది సంస్కృత పదం అయితే వాఘ్ అనేది తద్భవ్ అంటే ప్రకృతి వికృతుల్లాగా. ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోదాం. చూడండి, షేర్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఏం చెప్పాను? సింహము. మనము సింహం ఆడ సింహము మగ సింహం అని మనం మాట్లాడడం జనరల్ గా. ఒకవేళ వ్యాకరణంలో షేర్ కా స్త్రీలింగ్ బతాయే అని అంటే మనం ఇప్పుడు షేర్, షేర్ని అని రాయాలి. మరి ఎలా రాస్తామంటే కొన్ని మనం స్టెప్స్ ఉన్నాయి, ఇవి తర్వాత నేను చెప్తాను స్టెప్స్ ఎలా. ఫస్ట్ ఈ పదాలు చూసుకుంటూ వెళ్తాం. పతి అంటే భర్త, పత్ని అంటే భార్య, భార్య భర్త. అలాగే శ్రీమాన్, శ్రీమాన్ అంటే గౌరవనీయులైనటువంటి అని సంబోధక సూచకం. శ్రీమాన్. మరితి శ్రీమతి,
మనము పెళ్లి పత్రికలో తరచుగా చూస్తూ వస్తుంటాం ఈ విషయాలను. మనము ఎవరైనా ఆహ్వానించడానికి మన ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి పత్రికల పైన శ్రీమతి శ్రీ అని రాయబడుతుంది. అంటే ఫస్ట్ మొదటి శ్రీమతితోనే స్టార్ట్ అవుతుంది. అలాగా శ్రీమతి అంటే ఆడవాళ్ళకు సంబంధించింది, స్త్రీ జాతికి సంబంధించింది. శ్రీమాన్ అంటే మగ జాతికి, శ్రీమాన్ శ్రీ అని. అలాగే ఇక్కడ చూడండి, బంధుత్వాలు మనం చెప్పాం కదా, రిలేషన్స్. నానా, నానా, నాని. నానా నాని అంటే ఎవరు మరి? ఎస్, నాని అంటే అమ్మమ్మ, అంటే అమ్మ, తండ్రి, తాతయ్య, ఆయననే మనం నానా అంటాం. నానా का लिंग नानी होता है. और उसी तरह అదే రకంగా నర్తక్ అంటే నర్తకుడు, నాట్యం చేసేటటువంటి వ్యక్తి. పూర్వపు కాలములో, రాజుల కాలంలో ఆస్థాన నర్తకులు ఉండేవాళ్ళు. మనం చంద్రముఖి సినిమా తీసుకున్నట్టయితే చంద్రముఖి అనేటువంటి స్త్రీ ఆస్థాన నర్తకి. అలాగే ఇక్కడ నర్తక్ పుల్లింగ్, నర్తకి స్త్రీలింగ్. అలాగే అధ్యాపక్, ఇంతకుముందు చెప్పాను కదా सर, మరి అధ్యాపక का स्त्रीलिंग क्या होता है? అధ్యాపిక. ఇవి అవగాహన ఉండాలి. ఒకేసారి రాదు మనకి. మనం చదువుకుంటూ పోతే, వింటూ ఉంటూ పోతే, వాటిని పాటిస్తూ పోతే, మనం ప్రయోగిస్తూ పోతే వస్తూ ఉంటాయి. ఠాకూర్, ఇక్కడ ఠాకూర్ అంటే ఇక్కడ సేట్ లాగా, మనం ఎట్లయితే సేట్ అంటామో, మన ఊళ్ళో పెద్ద సేటు, సేటమ్మ అంటామో అలాగా ఠాకూర్, ఠాకూర్ ఆయన. కుత్తా, కుక్క, కుతియా ఆడ కుక్క, ఇలా రాస్తాం మనం, కుత్తా కుతియా. బందర్, కోతి, కోతిని కోతి అనం, ఆడకోతి మొగ కోతి, దీన్ని బందరియా అంటాం. అలాగే హాతి అంటే ఏనుగు, ఏనుగుని మనం ఏనుగే అని అంటాం. ఆడ ఏనుగు, మొగ ఏనుగు అంటాం. అలా ఇక్కడ ఆడ ఏనుగుని హాతిన్ అని అంటారు. ఇవి ఎక్కడివి నేను రాసింది ఇక్కడ అంటే పుస్తకంలో ఉన్నటువంటి పదాలని ఇక్కడ రాయడం జరిగింది, మీ సౌలభ్యం కోసం, మీ సౌకర్యార్థం. ఇంత సౌకర్యం మేము ఇస్తున్నామంటే మీరు చేయవలసిందల్లా మీ మైండ్ లో పెట్టుకోవడమే, మీరు గుర్తుంచుకోవడమే, దీన్ని ప్రాక్టీస్ చేయడం. మనం ముందుకు వెళ్దాం. ఇంకా రైట్, గమనించండి, ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని నియమాలు, అంటే మరి ఎక్కువగా లోతుల్లోకి వెళ్ళకుండా 10th క్లాస్ కాబట్టి ఇది సరిపోతుంది మనకి. చూడండి, అ లేదా ఆ, మనం రెండు కూడా ఆ అంటుంటాం. హరస్సు ఆ అంటే దీర్ఘము లేదు కానీ హ్రస్వము అంటాం. దీర్ఘం ఉన్నదాన్ని దీర్ఘము, ఇది అ అనాలి. మనం ఒకే ఉదుటున పలకాలి తక్కువ సమయంలో. ఇది ఆ దీర్ఘంగా పలకాలి. ఆ లేదా ఆతో అంతమైనటువంటి పదాలని, వాటికి మనము ఈకారాంత్, ఈని చేయడం వల్ల, అంటే ఈ అనేటటువంటి దీర్ఘాన్ని చేయడం వల్ల మనం అవి పుల్లింగ్ నుండి స్త్రీలింగాలకి మారిపోతుంటాయి పదాలు. ఎలా అనేది ఇక్కడ చూద్దాం. లడ్కా, చాలా మంది విద్యార్థులు చాలా చోట్ల లడక అంటుంటారు. చాలా వినడానికి ఎబ్బెట్టుగా ఉంటది. అంటే అననివ్వండి, మనం మొదట్లోనే అన్ని నేర్చుకుంటామా కదా, అన్ని నేర్చుకోం, మెల్లిమెల్లిగా అన్ని నేర్చుకోం. లడక అనొద్దు, లడుక అనాలి. డ అనేది పొల్లుగా పలుకుతూ ముందుకు పోవాలి. లడక అంటే కొంచెం బాగుండదు. ఎందుకు బాగుండదు అనేది మళ్ళీ ఇంకో క్లాస్. అంటే డూములతో ఉండేటటువంటి భాష తెలుగు భాష, దాన్ని అజంత భాష అని మనం చెప్పుకున్నాం. అంటే ఆతో అంతమయ్యే పదాలన్నీ కూడా తెలుగని, పొల్లుతో హలంతతో అంతమయ్యేవన్నీ కూడా హిందీ అని మనం చెప్పుకున్నాం. అలా లడక అనాలి. ఈ లడక దీర్ఘముతో అంతమవుతుంది కదా, ఈ దీర్ఘానికి మనం ఏం చెప్పినాం, ఆ లేదా ఆతో అంతమయ్యేటటువంటి పదాలకి ఇకారాంత చేయడం వల్ల అవి ఏమవుతున్నాయి, స్త్రీలింగ్ లో మారిపోతుంది. లడక ఇప్పుడు ఏమైంది, లడికి. చూడండి, కానీ మనం ఈగా మార్చినాం, అని ఈగా మార్చినాం అంటే ఇకారాంత చేసేసినాం. లడక, లడికి, బాలుడు, బాలిక. అలాగే నానా, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, నానా, నాని అంటే అమ్మమ్మ, తాతయ్య. నాలా, నాలా అంటే మనము మురుగు నీరు ఎక్కడైతే పారిస్తుంటామో, మనము జనరల్ గా మనం స్నానం చేస్తున్నప్పుడు నాలాలు ఉంటాయి కదా, ఆ మూరి అంటాం మనం.
ఆ చిన్న చిన్న వాటిని మోరీలు అంటాం. మోరీ కాస్త పెద్దగా ఉంటే దాన్ని నాలా అంటాం. పెద్ద సైజులో వెళ్తుంటాయి. వాటిని ఇక్కడ చూడండి, నాలా అంటే పెద్దగా ఉంటుంది, నాలి అంటే చిన్నగా ఉంటుంది. మురుగునీరు వెళ్ళేటటువంటి ప్రాంతం అది. అలాగే కాల అంటే నల్లని, కాలి అంటే నల్లని అని. దీన్ని కూడా అంటే దీన్ని కూడా మనం విశేషంలో మనం ప్రయోగిస్తాం. కాల, కాలి ఏదనేది మళ్ళీ తర్వాత మనం వేరే టాపిక్లో వెళ్తాం. గధ, గాడిద. గాడిద మరి లింగలో గధి అవుతుంది. ఆడగాడిద, మగగాడిద. అలాగే చూడండి, దేవుళ్ళు, దేవతలు ఉంటారు కదా, మనం దేవుళ్ళు అంటాం. దేవతలు, చాలా మంది, చాలా వ్యక్తులు దేవతలను ఇష్టపడతారు. కొందరు దేవీళ్ళు ఉపాసకులు ఉంటారు, అంటే అమ్మవారికి ఎక్కువ నడుచుకుంటుంటారు. తర్వాత అయ్యవారికి ఎక్కువ. ఇక్కడ అయ్యవారు, అమ్మవారు, ఒకారాంతిని ఈకారాంతిలో మాలిస్తే ఇది స్త్రీలింగ అయిపోయింది. అలాగే హిరణ్ అంటే జింక, ఆడ జింక, మగ జింక. ఇది మగ జింక, ఇది ఆడ జింక. అంటే హిరణ్, హిరణి. ఇలా నర్ అంటే నరుడు, మనిషి. నారి అంటే స్త్రీ, పురుషుడు, స్త్రీ. ఇట్లా చూడండి. అంటే గమనించాల్సింది ఏంటంటే లో ర అంటే అర్థం ర్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రా. ఈ రా ఎలా ఏర్పడుతుంది? ఒక అక్షరం అంటే ఏదైనా హల్లుకి అచ్చు పరంబనచ్చు, ఇది పూర్తి అక్షరంగా పరిఢవిల్లుతుంది, పరిపక్వత చెంద. అంటే ఇక్కడ రలో ఆ ఉందని అర్థం. ఈ ఆని మనం ఏం చేస్తున్నాము? ఇదే మళ్ళీ ర ప్లస్ ఈ ఏముంది ఇక్కడ? ఈ అయిపోయింది, రీ అయిపోయింది. అంటే ఇక్కడ ఆని ఏం చేస్తున్నాం? ఈగా మారుస్తున్నాం. మార్చినప్పుడు ఏమవుతున్నాయి? అవి పదాలన్నీ కూడా పుల్లింగ్లో ఉన్నవన్నీ కూడా స్త్రీలింగ్లోకి మారిపోయాయి. అలాగే పుత్ర, ఈ పుత్రులో కూడా ఆ ఉంది, పుత్ర. అలాగే పుత్రి, ఈలో మార్చిన పుత్ర. ఇలాగా ఇది ఒక నియమం. అలాగే ఇంకా 2 నియమాలు చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. అంటే కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. చెప్పంగానే వినంగానే సరిపోదు. వీటిపైన మళ్ళీ మీకు వీలైతే ఎలా వీలైతే అలా వీటిని స్క్రీన్ షాట్ తీసుకోగలిగితే తీసుకోండి. లేదు సార్ మేము రాసుకుంటామంటే రాసుకోండి. వీటిని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది తప్పులు పోకుండా. చూడండి, ఇక్కడ 2వ నియమంకి వచ్చేసినాం మనం. ఆ కో ఇయా కర్నేసే అంటే ఆకారాంత పదాలను, అంటే ఆ దీర్ఘం వచ్చేటటువంటి పదాలు ఏవైతే చివరన అంతమవుతుంటాయో వాటిని ఇయ అని చేర్చడం వల్ల లేదా రాయడం వల్ల అవి కూడా స్త్రీలింగిలోకి మారిపోతుంది. ఎలాగా అంటే చూద్దాం. కుత్త అంటే కుక్క. కుక్కని మనం కుక్కనే అంటాం జనరల్గా మనం భాషలో. ఆడ కుక్క, మగ కుక్క. కానీ భాషలో రాయవలసి వస్తే कुत्ता का स्त्रीलिंग अगर पूछा है तो पूछा जाए तो कैसे लिखना है? కుత్తా, కుతియా. చాలా మంది అక్కడ ఏం చేస్తుంటారంటే ఎగ్జామినర్ మనని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ చూస్తారు. ఎంత కన్ఫ్యూజన్ చేస్తే ఎగ్జామినర్కి అంత లాభం. అంటే అంత మంచి ఫిల్టర్ సరుకు ఆయనకు బయటికి వస్తుంది. చాలా ఆప్షన్లు ఏముంటాయి మనకు 10th క్లాస్లో? ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి మనకు ఎగ్జామినేషన్ హాల్లో. ఈ కుత్తాకా లింగ్ పెహచాని అని ఏ ఆప్షన్లో కుతియా ఇస్తాడు, బి ఆప్షన్లో కుత్తి ఇస్తారు. పిల్లోడు కుత్తి, జనరల్గా సార్ రాజా రాణి అన్నాడు, తర్వాత షేర్ని అన్నాడు, కుత్తా కూడా కుత్తి అవుతుంది అని టబీమని చెప్పి కుత్తికి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన 6th సెన్స్ అట్లా చెప్తుంటుంది. కాబట్టి 6th సెన్స్ ఆల్వేస్ నాట్ ప్రిఫరబుల్. అన్ని చోట్ల 6th సెన్స్ కరెక్ట్ చెప్పదు. కొన్నిసార్లు మనం దెబ్బ అయిపోవచ్చు. కాబట్టి మనము పూర్తిగా భాషాపరమైనటువంటి జ్ఞానం ఉంటే అప్పుడు 6th సెన్స్కి ఇంకా మనం బలపడిన వాళ్ళం, బలం చేకూర్చిన వాళ్ళు అవుతాం. అలాగే కుత్తా కుతియా అయింది, ఇయా కర్దియా అయిందా? కుత్తాని ఇయా చేసేసినాం. అలాగే బూఢా, జనరల్గా మనం మోటే తౌర్పర్, మోటుగా బుడ్డా ఆయారే అంటాం మనం. బుడ్డా తిరా బాప్ పోతాయా అని మనకు సినిమా కూడా. బుడ్డా అంటే ముసలివాడు అని అర్థం, వృద్ధులు అని అర్థం. ఇక్కడ బుడ్డా కాదు, అది బుడ్డా అనేది వికృతి పదం, ప్రకృతి పదం. ఇప్పుడు రాత్రి ప్రకృతి, రాతిరి వికృతి, జ్ఞాత్రి కూడా అంటాం మనం. అలాగా బూఢా మనం
ప్యారీ బిటియా అనే ఒక చక్కటి ఒక పద్యం ఉంది. ఆలో బూఢా, బూఢా ఏమవుతుంది? బుఢియా. అలాగే బేటా, బిటియా, బిటియా వస్తుంది, బేటీ కూడా వస్తుంది. చూడాలి ఆప్షన్స్ లో ఏది ఉంటే మీరు దానికి ప్రిఫర్ చేయాలి. ఒకవేళ రెండు ఉంటే రెండు కరెక్ట్, బేటా యా బేటీ. అలాగే బాఛా, బాఛా అంటే అర్థం బచ్చడా, ఆవు యొక్క దూడ, మగ దూడని బాఛా అంటాం. అదే దూడ లేడీ అంటే ఆడదూడ అయితే బచియా అంటాం. సో ఇది మనం రెండవ నియమం అనుకూలంగా. ఇలాగా ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఎన్ని వీలైతే అని చూసుకుంటూ వెళ్దాం ఈరోజు. ఇంకో మూడవ నియమం గమనించాలి బాగా అందరూ. ఇన్ ఆయిన్ కర్నేసే, ఒక పదాన్ని అంటే ఇకారాంతో వచ్చేటటువంటి పదాలను, అంటే ఈతో అంతమయ్యేటటువంటి పదాలని ఇన్ చేసిన లేదా ఆయిన్ చేసిన అవి ఏమవుతాయంటే స్త్రీలింగ్లోకి మారిపోతాయి. ఎలాగా అంటే చూడండి, మనము తోటలో పనిచేసే వ్యక్తులు ఉంటారు. తోటలో పనిచేసే వ్యక్తిని మనం ఏమంటాం? ఆలోచించండి. ఎస్, వెరీ గుడ్. మనం యమలీల సినిమా చూస్తే గనక బాగా గుర్తుంది. తోటమాలిని అని అంటుంటారు. తోటమాలి అంటే తోట బాగోగులు చూసేటటువంటి వ్యక్తి అని అర్థం. ఆయనని ఇక్కడ మాలి అంటారు, ఇక్కడ కూడా హిందీలో. మరి తోటమాలిని అంటే మనం తెలుగులో ఎట్లయితే ఆడ వ్యక్తి ఉన్నారు అనుకోండి, అక్కడ తోట బాగోగులు చూసేటటువంటి వ్యక్తి, ఆమెని మాలిన్ అంటారు. మనం కూడా తెలుగులో తోటమాలిని అంటాం, మాలిని అంటాం. ఇక్కడ ఇక్కడ మాలిన్ అనాలి. అంటే ఇక్కడ మనం ఇందు కానీ ఆయన కానీ లోకి మార్చినప్పుడు ఇవి స్త్రీలింగ్లోకి మార్చిపోతాయి. అలాగే బాగ్, బాగ్ అంటే బాగిన్, చెప్పాను కదా ఇంత మనం టైగర్. దీన్ని మనము వాఘ్ కూడా అనొచ్చు, వాఘ్. దీని సంస్కృతంలో వ్యాఘ్రము అంటాం. వ్యాఘ్రము నుంచి వచ్చినటువంటి పదమే వాఘ్. ఇది క్రమక్రమంగా వాడుకలో బాగ్గా వాడుతుంటారు, అలాగే వాడతారు. అలాగే బాఘిన్ లేడీ టైగర్. అలాగే దోభి అంటే రజకులు. రజక వ్యక్తిని మనం ఏమంటామంటే దోభి అంటాం. రజక మహిళని మనము దోభిన్. అలాగే సాంప్ అంటే పాము, మరి సాంపిన్ అంటే దాంట్లో ఆడపాము, ఇలా. అలాగే చూడండి ఇక్కడ ఠాకుర్, ఠాకురాయిన్. ఇంతకుముందు సేఠ్ అనే పదం వచ్చింది. ఠాకుర్, ఇక్కడ ఠాకుర్, ఠాకుర్ ఆయన, ఆయన ఇక్కడ గమనించాల్సింది ఇక్కడేమో ఈ పదాలన్నీ కూడా ఇన్కి సంబంధించినవి, ఈ పదాలన్నీ కూడా ఆయన్కి సంబంధించినవి. ఇక్కడ ఆయన చూడండి, ఠాకుర్, ఠాకుర్ ఆయన్. గురు, గురు ఆయన్. గురు కా లింగ్ బహుత్ సారే చాలా చోట్ల అడగడం జరిగింది. ఈ గురు, గురు ఆయన చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని ఏవైతే ఎక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుందో అవి ఎక్కువ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి, గురు, గురు ఆయన. ఇంకా చూడండి, మనకు ఈ రకంగా మనం లింగ్ మనం గుర్తుంచుకోవాలి. మీరేం చేయాలి అంటే లింగ్ సంబంధించినటువంటి భాషకి బాధ్యతలో అన్నీ కూడా ఒక చోట రాసుకుంటే బాగుంటుంది. పరీక్షల్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఆప్షన్ ఏమీ రాయవలసిన అవసరం లేదు పార్ట్ బిలోనైతే. పార్ట్ బిలో మనం చేయవలసిందల్లా ఏబిసిడిలు ఉంచడమే, అవి కూడా క్యాపిటల్ లెటర్స్. ఇంకా కొన్ని మనం చూసుకుందాం. ఇప్పుడు మనం ఇంతకు మొదలు స్త్రీలింగ్ పుల్లింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగా వ్యక్తులు కానీ వ్యక్తేతరులు అంటే మనం మన జీవ జంతువుల గురించి కూడా మాట్లాడుకున్నాం, పశువుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్లియర్ అయిపోయింది కొంతవరకు. ఇప్పుడు అవి కాకుండా
వస్తువులకు వస్తే ఎట్లుంటుంది? దీన్నే మనం తెలుగులో చెప్పాను. పుల్లింగ్, స్త్రీలింగ్ కాకుండా నపుంసకలింగముల వాటినన్నింటిని కూడా మనము స్త్రీలింగాల్ని ఎలా అయితే పోలుస్తుందో వచ్చింది, పోయింది అని అలా పోలుస్తారని చెప్పినాం. కానీ ఇక్కడ హిందీలో నపుంసకలింగాలకు కూడా కొన్ని పుల్లింగులు ఉంటాయి, కొన్ని స్త్రీలింగులు ఉంటాయి. ఎట్లా అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము బస్సు వచ్చింది అంటాం కదా, రైట్. పెన్ను బాగుంది అంటాం. అలాగే ఇంటి విషయానికి వస్తే బా అక్కడ ఆయన చాలా బాగా ఇల్లు కట్టుకున్నాడు, ఆయనలో చాలా బాగుంది అంటాం. మరి అదే ఒక వెహికల్ విషయానికి వస్తే బండి బాగుంది అంటాం, కారు బాగుంది అంటాం. ఇట్లా రకరకాలుగా బాగుంది అంటే వస్తువులన్నింటినీ కూడా మనం ది వాడి ఇండైరెక్ట్ గా స్త్రీలింగముతో పోల్చేటటువంటి అవకాశం ఎక్కువగా తెలుగులో ఉంది. వాటిని హిందీలో ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో. చూడండి, ఇక్కడ మనకు పుస్తక్ అని ఉంది. ఈ పుస్తకాన్ని కనుక మనం తీసుకుంటే పుస్తకం కూడా బాగుంది అంటాం. సో నో ప్రాబ్లం, హిందీలో కూడా పుస్తకం బాగుంది, అబ్బా ఈ పుస్తకం చాలా బాగుంది తీసుకోవాలి. సో ఇది స్త్రీలింగ్, హిందీలో కూడా స్త్రీలింగే ఇది. నెక్స్ట్ ఘర్, ఇల్లు బాగుంది అంటాం. కానీ ఇక్కడ హిందీలో బాగుంది కాదు, ఇక్కడ ఘర్ అనేది పుల్లింగ్ అవుతుంది. ఉస్కా ఘర్, ఉస్కి ఘర్ అనం. సో ఈ ఘర్ అనేది పుల్లింగ్. ఎట్లా అనేది ఇక మనం పార్ట్ 1 వీడియో అనుకోండి, పార్ట్ 2 వీడియోలో మరి ఎలా గుర్తుపడాలి ఈ పదాలని, ఘర్ అనే పదం పుల్లింగ్ అని ఎలా తెలుసు సార్? ఇల్లు అంటే మాకు ఇల్లు బాగుంది ఓకే తెలుగులో, మరి ఇది ఘర్ అనే పదం స్త్రీలింగ్ కాదు పుల్లింగ్ అంటున్నారు ఎలా అనేది మనం క్లారిఫై చేసుకుందాం, 1 by 1 వివరణ ఇచ్చుకుందాం. అలాగే కలం అంటే పెన్, కలము రాసేటటువంటి లేఖిని, ఇది కూడా స్త్రీలింగ్. పెన్ను బాగుంది, కలం. తర్వాత జేబు అంటాం మనం తెలుగులో కూడా, జేబు బాగుంది, ఉస్కి జేబ్, ఇది కూడా స్త్రీలింగే. మనం స్త్రీలింగ్ ఎలా గుర్తుపట్టాలి, పుల్లింగ్ ఎలా గుర్తుపట్టాలి అంటే చిన్న ట్రిక్. ఇక్కడ పుస్తకం ముందు ఒకవేళ రాముకి పుస్తక్ అన్నాడు అనుకోండి, ఈ కీ వచ్చింది, కీ ముందున్న పదాలన్నీ కూడా స్త్రీలింగ్ అని అర్థం. అలాగే కా వచ్చింది అనుకోండి, రాము కా ఘర్ పుల్లింగ్ అని గుర్తుపెట్టుకో. స్త్రీలింగ్ అన్నింటికి కూడా కే వస్తుంది, పుల్లింగ్ పదాల ముందు అన్ని కూడా కా లేదా కే వస్తుంది. ఇది ఒక చిన్న విషయం మీరు గమనిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే జేబ్, రాజుకి కలం అంటారు, రాజు కా కలం అన్నారు. అలాగే ఉస్కి జేబ్ మే లేదా ఉన్కి జేబ్ మే, ఈ కీ ద్వారా మనకు జేబ్ స్త్రీలింగ్ అని తెలుసు. అలాగే ఉస్కా కోట్ లేదా ఉన్కా కోట్, ఈ కోట్ అనేది పుల్లింగ్. అలాగే కార్, ఈ కార్ విషయానికి వస్తే తెలుగులో కార్ బాగుంది అంటాం, కానీ హిందీ విషయం లేదా హిందీ వ్యాకరణం గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు చాలా గర్వంగా, చాలా వినయంగా, చాలా నమ్రతగా నేను హిందీలో తరచుగా చెప్తుంటాను. जब हिंदी की व्याकरण की बात की जाती है तो बड़े आदर के साथ और सम्मान के साथ पंडित कामता प्रसाद गुरु के नाम बड़े आदर के साथ लिया जाता है, क्योंकि वे हिंदी के व्याकरण के माहिर या विख्यात माना जाता है. तो इसलिए उनके अनुसार उनका मत है कि ఏమనగా ఆయన అభిప్రాయం ఏం చెప్తాడంటే, ఆయన పుస్తకంలో ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలు హిందీలో మనం చాలా వాడుతుంటాం. కార్ అచ్చా హై, కార్ అచ్చి హై, బస్ ఆయి అని, ఇవన్నీ పదాలు కూడా ఇంగ్లీష్లో ఉన్న యాజ్ ఇట్ ఈస్ గా మనం హిందీలో వాడితే ఆ పదాలన్నీ కూడా 90% పదాలన్నీ కూడా పుల్లింగ్కి సంబంధించినవే. వీటిపైన భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మ్యాక్సిమం
క్వాంటిటీలో మనకి ఇవన్నీ కూడా పుల్లింగ్. కానీ చాలా మటుకు వాడుకల్లో ఏది ఎక్కువగా వాడుతున్నారో దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవానికి వేస్తే ఉస్కా కార్ యా రాజా కా కార్ యా రాణి కా కార్ అని అనాలి. కానీ చాలా మటుకు మనం కార్ బాగుంది అంటాం, ఈయన కార్ బాగుందని ఎట్లా అంటాం అనకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే కార్ అచ్చి అంటున్నారు, మనం కూడా అచ్చి అని వెళ్ళిపోవాలి. అంటే నలుగుట్లో నారాయణ. కానీ వ్యాకరణ దృష్టికి వస్తే కార్ అనేది పుల్లింగ్. అది నేనుగా చెప్పేది, పండిత్ కామ్తా ప్రసాద్ గురు గారు తన పుస్తకంలో చెప్తున్నాడు, చెప్పాడు కూడా. సో మనం వ్యాకరణ దృష్టిలో మనం చూసుకున్నప్పుడు ఇది ఇంకా. కానీ వ్యావహారికంలో కార్ అచ్చి అంటారు. అలాగే బస్ ఆయి క్యా అంటారు, కానీ బస్ ఆయి కాదు, అక్కడ బస్ ఆయా అనాలి వాస్తవానికి. కానీ అందరు బస్ ఆయి అంటున్నారు, మనం కూడా బస్ ఆయి అనాలి. బస్ ఆయా అంటే సార్ చాలా ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే వాడుకలో ఎక్కువ ఏది ఉపయోగిస్తున్నారో మనం అది వాడుకలో ఉపయోగిస్తాం. కానీ వ్యాకరణానికి వస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. అది నేను చెప్పబోతాం. ఇంకా అదే విషయానికి వస్తే కమ్రా, ఉస్కా కమ్రా అనాలి, కానీ ఉస్కి కమ్రా అని అన్నారు. చూడండి మీరు ఎక్కడైనా పుస్తకంలో తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది అంటే పదాల ముందు ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఈ ఒక పదాన్ని ఇది పుల్లింగా స్త్రీలింగాన్ని కనుగొనాలి. ఎలాగంటే చిన్న ట్రిక్. ఈ కారట్లు అంటారు, కా కీ కే. ఈ కా గాని కే గాని ఈ రెండు కూడా పుల్లింగ్ కి సంబంధించినవి. కీ ఒక్కంటి ఇది మనకు స్త్రీలింగ్ కి సంబంధించింది. ఈ పదం ఒక్క పదం మనం ఎలా గుర్తుంచుకోవాలి స్త్రీలింగ్ పుల్లింగ్ అని అంటే దీని ముందు కా ఉంటే ఇది పుల్లింగ్ అని అర్థం, ఇది ఒకవేళ కీ ఉంటే ఇది స్త్రీలింగ్ అని అర్థం. ఇక్కడ రాజా కా కమ్రానే ఉంటుంది 100%. సో కమ్రా పుల్లింగ్, రాజా కా కమ్రా కాబట్టి. అలాగే మనం ఇంట్లో పప్పు వండుకుంటాం, పప్పు అయిందా అమ్మా అంటే పప్పు అయిందా, రైట్. మనం తెలుగులో కూడా పప్పు అయిందా అంటాం, హిందీలో కూడా దాల్ అంటే పప్పు, మరి అది కూడా స్త్రీలింగే. ఇక్కడ కీ ఉంటుంది, దాల్ అచ్చి అనాలి, దాల్ అచ్చాయ అంటే తప్పది. అది ఎలా తెలుస్తుంది అంటే మనం అభ్యాసం చేయాలి, తరచుగా హిందీ వింటుండాలి, హిందీ మాట్లాడుతున్నారు. మీ సౌకర్యం కోసం నేను తెలుగులో మాట్లాడడం కొంచెం ఇబ్బంది ఉన్నా చాలా మంది అనుకుంటుండొచ్చు, ఏమబ్బా హిందీ సారా తెలుగులో చెప్తున్నాను మొత్తం అని. ఇలాంటి హిందీకి సంబంధించినటువంటి ఈ విషయ సంబంధించినటువంటి వీడియోలు వేరే యూట్యూబ్లో చాలా ఉంటాయి, హిందీ టు హిందీ. కానీ ఇక్కడ నా ఉద్దేశం ఏమిటి అంటే మన తెలుగు మీడియం పిల్లలు ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో అసలు హిందీ అనేది మనకు చాలా మటుకు అహిందీ భాషీ క్షేత్రం అంటారు, అహిందీ భాషా క్షేత్రం అంటారు. ఇది అహిందీ భాషా క్షేత్రం కాదు, హిందీతర భాషా క్షేత్రం. అంటే హిందీ వచ్చు కానీ తక్కువ వచ్చు. కానీ అలాంటి పిల్లల్ని ఉద్దేశించి మనం తెలుగులో వారి సౌకర్యార్థం చెప్తాం. అలాగే బాత్, ఆలు బాత్ అంటుంటాం మనం, ఆలు బాత్. ఆలు అంటే ఆలు, బంగాళదుంప. మనం బంగాళదుంప అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు, ఇది ఆంధ్ర భాష మాట్లాడుతున్నారు సరే. బంగాళదుంపనే మనం ఆలుగడ్డ అంటుంటాం. సో ఆలుగడ్డతో చేసినటువంటి బాత్, బాత్ అంటే అన్నం. మరి అన్నాన్ని ఆలుగడ్డతో చేస్తారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అది ఉంటుంది. బిర్యానీ అనుకోండి, ఈ ఆలు బాత్ ఏది మరి ఇది పుల్లింగా స్త్రీలింగా అని అంటే చూడండి ఇక్కడ చాలా పదాలు ఉంటాయి మనకి. ఇక్కడ బాత్ పకా హై అంటే ఇది బాత్ ముందు కా వస్తుంది కాబట్టి ఈ బాత్ అనేది పుల్లింగ్. అంటే పదాలకు చెప్తున్నాం. మనము కొన్ని వస్తువులని మనం ఇప్పుడు జనరల్ గా స్త్రీలింగ్ పుల్లింగ్ అంటే ఒక వ్యక్తి ఆడ మగని మనం ఇట్టే గుర్తుపడతాం, కానీ పదాలు వచ్చినప్పుడు ఇబ్బంది. వాటి కోసం అంటాం. నాకు కొన్ని భాగాలు ఉంటాయి, ఉదాహరణకి శరీరాంగంలోని భాగాలు. ముక్కు మీదే ముక్కు అదిరింది అంటాం, అంటే ఎండలో బాగా వెళ్తున్నప్పుడు ముక్కులో నుండి రక్తం కారుతుంటుంది. జనరల్ గా మనం ఊళ్ళలో ముక్కు బెదిరింది, ముక్కు అదిరింది అంటాం, అదిరిండు లేదా ముక్కు అదిరిండు, ముక్కు బెదిరిండు అనం. సో ముక్కు అదిరింది, ఈ ముక్కు అదిరింది అన్నప్పుడు ఇది లింగ్, స్త్రీలింగ్. సో ఇక్కడ నాకు కూడా స్త్రీలింగే. ఇక్కడ కొన్ని భాగాలు కీతో ఉంటాయి, అది స్త్రీలింగ్. కానీ కొన్ని మన నోరు మంచిగా లేదు, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని మనం నానుడి వింటూ ఉంటాం. కానీ ఇక్కడ నోరుకు వచ్చేసరికి ఇది పుల్లింగ్. మళ్ళా హిందీలో ఎట్లా అంటే ఈ మూ చూడండి, మూ ఎక్కడ ఉన్న పదం వాటి ముందు కా అనే కారక ఉంటుంది. కా అని వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, కా లేదా కే వచ్చిన పదాలన్నీ కూడా పుల్లింగ్ పదాలని. అది కీ గనక వస్తే అది స్త్రీలింగ్ పదాలు. వాడి నోరు మంచిగా లేదంటే ఇక్కడ మూ అచ్చా నహీ అంటారు, ఉస్కా మూ ఠీక్ నహీ.
उसका मुंह अच्छा नहीं, तो मुंह के पहले కా होता है అంటే కా ఉంటుంది. ఈ కాని దృష్టిలో ఉంచుకొని మనం ఓ ఇది పుల్లింగ్ అని మనం గుర్తించు. అలాగే పెన్, ఇది పెన్ కాదు యాక్చువల్ గా, దీన్ని మనం ఎలా పలకాలి అంటే పేన్ అని పలకాలి. ఇదేం సార్ అలా రాసిన పెన్ పేన్ అని పలకమంటున్నాం అంటే దీనికి ఒక చిన్న వివరణ ఇస్తాను నేను ఇప్పుడు. అందరు జాగ్రత్తగా చూడండి, వినండి. తెలుగులో ఏ ఉంటుంది, ఏ ఉంటుంది, ఐ ఉంటుంది. అలాగే ఓ ఉంటుంది, ఓ ఉంటుంది, ఆ ఉంటుంది. మీకు అందరికి తెలుగు వచ్చు కదా, రైట్, వెరీ గుడ్. ఎందుకంటే ఏ భాష నేర్చుకోవాలన్నా మనకు మాతృభాష బాగా వచ్చి ఉండాలి. నేను ఇంతకుముందు అదే చెప్పాను మీకు. ఇక్కడ హిందీలో విషయానికి వస్తే వర్ణమాల మనం తీసుకుంటే వర్ణమాల సపరేట్ గా ఒక క్లాస్ అద్భుతంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, హిందీ వర్ణమాలలో అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, తర్వాత రి అంటారు. జనరల్ గా దీన్ని ఏమంటారు అంటే మనము తెలుగులో రు అంటాం, రు అనండి, రూనే తెలుగు. కానీ హిందీలో వచ్చేస్తే దాని ఉచ్చారణ ఎలా ఉంటుంది అంటే రి అనాలి. దీన్ని ఎలా పలకాలి అంటే రి పలకాలి. చాలా మటుకు చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. దాన్ని రు అని పలకొద్దు, రీగా పలకాలి. మరి తెలుగులో వచ్చేస్తే ఈ రు కూడా రెండు ఉంటాయి, మీరు గమనించారా లేదు, రు ఉంటాయి, రు రు కనుమ, ఇవి కూడా తెలుగులో మనం తీసేశారు. వీటి ప్లేస్ లో కూడా ఈ రూలు రాసుకోవచ్చు అని. ఎందుకు మరి ఇలా మారుస్తున్నారు అంటే భాష నుండి ఏ వ్యక్తులు దూరం పోవద్దు. కఠినమైతుంది అంటే మనిషి యొక్క సాధారణ స్వభావం అంటే దూరం వెళ్ళిపోతుంది. ఇది గొట్ట అంటే తర్వాత చూసుకుందాం, ఈజీ ఉంటే దగ్గరికి పోదాం. అందులో భాగంగానే ఈ రూలు తీయడం జరిగింది, దీని ప్లేస్ లో ఇవి రాయడం జరిగింది. అదే రూమ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈ పెన్ గురించి చెప్తున్నా, టాపిక్ మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఏ ఐ రెండే ఉంటాయి, ఒకటో ఏ లేదు ఇక్కడ. ఇక్కడ ఓ ఔ రెండే ఉంటాయి, రెండో ఓ లేదు ఇక్కడ. సో అందుకని ఇక్కడ దీన్ని పెన్ అని పలకాలి. సో ఈ పెన్ అనేది మనం జనరల్ గా పెన్, దాని యొక్క ఫొనెటిక్ లో ఇంగ్లీష్ పెన్ అంటాం. పెన్ అచ్చా అనాలి, పెన్ అచ్చి అని అనాలి. ఎందుకంటే ఇంగ్లీష్ పదం కాబట్టి ఇంగ్లీష్ పదాలన్నీ కూడా కాంతా ప్రసాద్ గురువు అని సార్ ఏమంటున్నారంటే 95% అది పుల్లింగ్ లోనే ఉంటుంది. కాబట్టి ఉస్కా పెన్ అని రాయాలి. ఇది మీరు గాబరా కాకండి, చిన్న చిన్న పదాలు మీకోసమే ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి. ఇంకా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ తరచుగా మనకు వస్తూ ఉంటాయి పదాలు. కపడా అంటే బట్టలు, బట్టలు బాగున్నాయి అంటాం, బట్ట బాగుంది అంటాం ఒకటి. కానీ జనరల్ గా బట్టలు బాగున్నాయి కొన్ని ఎప్పుడు కూడా బహువచనంలోనే ఉంటాయి, అంటే స్త్రీలింగ్ బహువచనం. ఇక్కడ లింగ్ గురించి మాట్లాడు, కపడా అంటే ఇది పుల్లింగ్. ఎట్లా అంటే జనరల్ గా మనం రాజు కా కపడా అంటాం, కానీ రాజుకి కపడా అనం. కాబట్టి ఈ కా ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఈ పదం కూడా పుల్లింగ్ అని తెలుస్తుంది, అంటే దీని ముందు కా వస్తుంది. అలాగే వాయువులు, వాయువుని మనం ఏమంటాం చెప్పండి చూద్దాం. అంటే ఈ వాయువులు కూడా మనకి ఏముంటాయంటే స్త్రీలింగ్ లో తీసుకుంటాం, వాయువు ఇది స్త్రీలింగ్. అలాగే మృత్యు ఉంటుంది ఇక్కడ. మృత్యు ఏమిటి, జనరల్ గా వారు చనిపోయారు, మృత్యు అనే ఒక పదం మరణం, ఈ మరణం అనే పదం కూడా ఉస్కి మృత్యు ఈ అంటాం. అలాగే జన్మ వచ్చినప్పుడు ఉస్కా జన్మ హువా, కిన్కా జన్మ హువా, కహా పర్ ఇంకా జన్మ కహా పర్, ఈ కా వచ్చినప్పుడు ఇది పుల్లింగ్. ఈ రకంగా ఋతువు, ఈ ఋతువులు అంటే తెలుసు కదా, వసంత ఋతువు, గ్రీష్మ, ఈ ఋతువులు కూడా దాని ముందు కీ ఉంటుంది. కీ ఉంటే దీన్ని ఎలా గుర్తుపట్టాలి, దీన్ని మనం ఋతువు అంటే ఇది స్త్రీలింగ్ అని గుర్తుపట్టాలి. ఆ రకంగా ఇలా మనం లింగ్ గురించి మనం ఈరోజు టాపిక్ చెప్పుకోవడం జరిగింది. ఇంకా విస్తృతంగా లింగ్ కోసం ఇంకా ముందు క్లాస్లో చక్కగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అన్ని చక్కగా వినండి, వినే తర్వాత ఆలోచించండి, అవగాహన చేసుకోండి, రాసుకోండి. అలాగే మంచి మార్కులను సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.